హలో అండి అందరికీ. మేము ఈ సండే నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్కి వెళ్ళాము. నిన్న వీడియో పెడదామనుకున్నా కానీ కుదరలేదు, అందుకే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నా. ఇది ఉదయగిరిలో ఉన్న ఏరియా అన్నమాట. ఇదంతా మార్కెట్ ఏరియా. ఇక్కడ పళ్ళు కూరగాయలు అన్నీ ఇక్కడే అమ్ముతూ ఉంటారు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇండ్ల దగ్గరికే వస్తాయన్నమాట కూరగాయలు. ఆ కనిపిస్తుంది కదా వాటర్, అక్కడ చార్మినార్ దగ్గర చేసినట్లు చేస్తున్నారు అని ఇంతకుముందు చెప్పాను కదా, అదే ఏరియా అన్నమాట. ఇంకా ఉదయగిరి క్రాస్ అయిపోయాం. ఇంకా ఇదంతా ఉదయగిరి బయట అవుట్స్కట్స్లో. ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే మేము వెళ్ళే దారిలో ప్రతి ఊరిలో ఒక విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ మాత్రమే నేను చూసా అన్ని విగ్రహాలు, అంటే ప్రతి ఊర్లో ఒకటి ఉంది. ఇంత భారీ సైజులోనే ఉన్నాయి. ఇదేదో సచివాలయం పక్కనే ఉందన్నమాట. వదిలేసాయి బయటకు చనిపోతున్నది. వదిలేపోతున్నది చంగ చాలు. వదిలే ఉండరా. వదిలే బయటకు వదలు దాన్ని. ఎట్లా ప్రాణం బతుకుతుంది. బయటకు వదలు. బట్ట ఆఫ్ చేసుకో. చచ్చిపోతున్నది. తర్వాత మేము నెల్లూరు వెళ్తుంటే ఊరి బయట 100కు 3 కేజీలని ఇవి స్వీట్ కార్న్ అమ్ముతూ ఉన్నారు. 100కు 3 కేజీలు అంటే మేలు కదా అని తీసుకున్నాం. తర్వాత నెల్లూరులోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా ఎంజీబీ మాల్ కూడా వచ్చేసింది. ఏదో కనిపిస్తుంది కదా, అదే నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్ ఎంట్రన్స్లో అన్నమాట. ఇది వీళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, ఎందుకంటే మాల్లో కార్లు ఉంటాయి కదా, తిరిగేయచ్చు అని. ఏంటిది మా ఫాస్ట్ అవుతానా? ఫాస్ట్ ఉంది. ఎక్కడ పోతున్నామో చూడు. ఇప్పుడు మనం ఎద్దులో చూడు. ఎక్కడ పోతున్నావు అన్న? అయితే చూడు, నువ్వు ఎక్కడ పోతున్నావు చూడు. ఆయన కిందకి దిగేస్తున్నావు చూడు. అమ్మో, నేను బెంగళూరులో చూసిన విక్రమ్, అదే నేను ఫస్ట్ టైం చూడటం. నేను ఎప్పుడు పెట్టలేదు. బాగుందిరా, ఫ్రీ ఉందిరా. అక్కడ రష్ ఎక్కువైపోయింది. ఉన్నారు, ఆల్రెడీ పార్కింగ్ చేసినారు. ఉందా అయితే? పోద్దట. తర్వాత ఇంకా మాల్ లోపలికి ఎంటర్ అవుతూనే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ లిఫ్ట్ బయటే ఇట్లా బోర్డ్ లాగా పెట్టారు, అంటే ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని ఈజీగా తెలుసుకునేందుకు ఇలా బోర్డ్ లాగా పెట్టారనమాట. మేము ఇవన్నీ చూసుకున్నాం. ఇది లాస్ట్ ఫ్లోర్ ఇది మాల్లో. ఇలా ఎంటర్ అవుతూనే ఇక్కడ బొమ్మలు కనిపించాయన్నమాట. నేరుగా అక్కడికే వెళ్ళాం. కార్ ఉంది కదా, అవి కొనుక్కుందాం అనుకున్నాం. తర్వాత ఇంకా బొమ్మల దగ్గరే ఉంటే టైం అయిపోతుంది కదా, మళ్ళీ రిజర్వ్ అయిపోతాయి టికెట్స్ అని ఫస్ట్ మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే బొమ్మలు తీసుకుందామని అక్కడే ఉన్నాం. అవి ఎక్కడ పెట్టుకోవాలి, వీళ్ళు ఉండనివ్వరు, ఇంకా సినిమా కూడా చూడనివ్వరని బొమ్మలు లాస్ట్లో తీసుకుందాం అనుకున్నాం. కానీ అప్పటికే వర్షం పడింది అన్నమాట. ఇంకా మూవీ నుంచి బయటకు వచ్చేసి డీమార్ట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి టికెట్స్ తీసుకుంటూ ఉంటే విడివేషాలు.
ఇంతకీ ఏ సినిమా ఏ మూవీ చెప్పలేదు కదా. కల్కి ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ ఈ సండే కుదిరింది, కల్కి వెళ్ళాం. మేము కూడా వెళ్తాం. బాయ్ బాయ్. ఇందాక ఉన్న బాబు అద్వైత్ వెంటే వస్తున్నాడనమాట ముద్దు పెట్టడానికి. వాళ్ళ అమ్మ పిలుస్తున్నా కూడా పోవట్లేదు. ఇంకెలాగో అలాగా కన్విన్స్ చేసి వాడి దగ్గర నుంచి వచ్చేసాం. తర్వాత ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట, ప్లే ఏరియా. ఇది ఎంటర్ అవుతూనే ఇదే ఉంటుంది. తర్వాత ఇంకా టికెట్ మాట్లాడుతుండగానే వెళ్ళి వీళ్ళు కూర్చున్నారు. అక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో, అవే కార్స్ ఉన్నాయి కదా, ఎన్ని రకాల కార్స్ ఉన్నాయో అన్ని రకాల కార్స్ వీళ్ళు ఎక్కారనమాట. దానికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది. సింగిల్ దానికి ఒక సపరేట్ టికెట్, అన్నీ ఎక్కడానికి ఒక టికెట్ ఉంటుంది. అలా మేము ఇద్దరికి అలాంటి టికెట్స్ తీసుకొని ఇద్దరిని అన్నీ ఎక్కించాం. ఇంకా ప్రతి బండి పెట్టాలంటే వీడియో చాలా పెద్దదైపోతుంది, అందుకని నేను కొంచెం షార్ట్ కట్ చేసి పెడుతున్నా. వీళ్ళైతే అక్కడ ఉన్నది ఏది వదలకుండా ఎక్కేశారు. తర్వాత మేము కేఎఫ్సి వెళ్ళాం. అక్కడే ఆ కార్ ఉంది కదా, దాని పక్కనే కేఎఫ్సి కూడా ఉంది. నేను అలా వీళ్ళు ఒక రౌండ్ అయిపోయిందనమాట, మళ్ళీ రెండోసారి కూడా ఎక్కారనమాట. అద్వైత్ అయితే వాడి రౌండ్ అయిపోయినాక కూడా వాడికి నచ్చిన కార్లో వెళ్ళి కూర్చొని అలా తిప్పుతూ ఉన్నాడు. అక్కడ పనిచేస్తున్నారు కదా, ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని, వాళ్ళు కూడా వీడితో ఆడుకుంటూ ఉన్నారు. వాడు అక్కడ కూర్చొని అలా చేస్తున్నా వాళ్ళు ఏం అనలేదు. వాళ్ళే వీడిని ఇక్కడే ఉండిపోతావా మాతో పాటు, రోజు కారు ఎక్కిస్తా అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వాడితో. మిగిలిన కార్లలో వెళ్తూనే ఆదిత్య కూర్చున్నాడు. వాడు పెద్ద జీప్ అంటే చాలా ఇష్టం. ఇంకా వీడు వెళ్ళడం దీనిలో కూర్చోబెట్టేశారనమాట, ఎందుకంటే చిన్న బాబు కదా అని. దీంట్లో కూర్చున్నాక మళ్ళీ బాగా కూర్చుంటున్నాడని మిగతా కార్లలో కూడా వాళ్ళే కూర్చోబెట్టేశారు. నేను ఏం కావాలో చెప్పేసి వచ్చి అక్కడ చైర్లో కూర్చున్నా. వీళ్ళు వెళ్ళి ఆర్డర్, మనం ముందే ఆర్డర్ చెప్తాం కదా, వీళ్ళు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారనమాట. మేము ఇది గ్రూప్ మీల్ తీసుకున్నాం. పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. ఒకటే ఇక కేఎఫ్సి తినేసాక ఇంకా డైరెక్ట్ ఇంకా టైం అయిపోయింది. అప్పటికే 2:50కి అనమాట మూవీ కల్కికి వెళ్ళాము. ఇలా థియేటర్లోకి వెళ్ళిపోతూనే మూవీ ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. కాసేపు ఉండాలి కదా, అందరు రావాలి కదా. ఇంకా అక్కడ కల్కి మూవీ చూసేసి ఇంకా డిమార్ట్కి వెళ్ళిపోయాం. మేము ఎందుకు మాల్కి వెళ్ళామంటే మాల్లో ప్రతి ఒక్కటి ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. పిల్లల్ని అక్కడ బాగా మేనేజ్ చేయొచ్చు అనమాట. బయట అంటే తిప్పలేం కదా ప్రతి చోటకి. ఇలా మాల్కి వెళ్ళిపోయామనుకోండి, అక్కడే అన్నీ ఉంటాయి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.